అభివృద్ధి కావాలంటే కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి 16వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ఆలేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో గతంలో సర్పంచ్గా గెలిచి బొంతపల్లి గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారంతో కృషి చేశామని, మరింత అభివృద్ధి పరిచే దిశగా ప్రజలు మరొకసారి అవకాశం ఇచ్చి కౌన్సిలర్ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరుకుంటున్నాను అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, నేడు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బొంతపల్లి ఏదైతే గుమ్మడాల మున్సిపాలిటీకి సంబంధించిన బొంతపల్లి వార్డుకు సంబంధించిన 16వ వార్డులో మరి ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని మరి నేను శ్రీనివాసరెడ్డిని మరి ఇంతకుముందు కూడా మరి సర్పంచ్గా మరి ఇప్పుడు కౌన్సిలర్గా కూడా మరి పోటీ చేస్తూ ఉన్నాను. మరి పెద్ద ఎత్తున కూడా భారీ మెజార్టీతో కూడా మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా మరి అందరూ కూడా ఓటేయనికి కూడా గెలిపిస్తారని కూడా మరి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా మరి కరోనా వచ్చినా కానీ 2 సంవత్సరాల కాల పరిధిలో కూడా మరి గ్రామంలో మరి మంచినీటి ఏదైతే ట్యాంకులు కానీ మరి అదేవిధంగా యూజీడీ కానీ అదేవిధంగా రోడ్లు సీసీ రోడ్లు కానీ మరి ఎస్సీ ఫంక్షన్ హాల్ అయితేంది మరి కుర్మ సంఘానికి సంబంధించిన బిల్డింగ్ కానీ మరి గ్రామంలో ఉన్నటువంటి కులాలకు సంబంధించిన పోచమ్మ ఎల్లమ్మ గుళ్ళు కూడా మరి అందరికి కూడా కట్టియడం జరిగింది. మరి రోజు మరి ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి దీన్ని తీసుకొని మున్సిపాలిటీలో కలిపి మరి ఈరోజు సామాన్య ప్రజలకు కూడా మరి ఎంతో ఇబ్బందికరంగా చేస్తారు. మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. మరి ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే మరి ఆ రోజు 15,000 అట్లా ఇదవుతుండే. మరి ఈరోజు 30,000 నుంచి 40,000 రూపాయలు అవుతుంది. మరి ఆ రకంగా మరి దానికి తోడు మరి ఏదైతే 33 ఫీట్ రోడ్ అని కూడా గెలిపించుకొని మరి ఇటువంటి సమస్యలు వాళ్ళకు వెంబడి కూడా వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా నష్టాలన్నీ కూడా మేము నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.